2000 ఎన్నికలకు ప్రచారానికి ముందు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిల మిస్సింగ్కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు, ఆయన దగ్గర ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, దానికి ఆయన కీలక సమాచారం అందిందంటూ అప్పట్లో 30,000కు పైగా అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు, అది కూడా వాలంటీర్ల ద్వారానే, ఆ డేటా ద్వారా ఇదంతా జరుగుతుందంటే అప్పట్లో చేసిన సంచలన వ్యాఖ్యలు. దానికి సంబంధించి తాజాగా ఇప్పుడు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రేజ్ చేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా లోక్సభలో వచ్చింది. దాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఏ సంవత్సరంలో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఎంతమంది ట్రేస్ అయ్యారు, ఏ కేసులకు సంబంధించి కేసులు నమోదయ్యాయి, రాజకీయంగా అప్పట్లో దీన్ని వాడుకోవాలని చూసిందా, ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తుంది జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ, అసలు ఏం జరిగింది, నిజంగా అమ్మాయిల మిస్సింగ్ వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు నివేదిక తెచ్చుకోకపోవడం వల్ల కూడా అప్పుడు ఆ నింద మోయాల్సి వచ్చిందా వైసీపీ ప్రభుత్వం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా ఒక రాజకీయం చేయాలని చూసిందా జనసేన అప్పట్లో, లేదంటే నిజంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటేనే అప్పట్లోనే పెద్ద చర్చ జరిగింది, మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు విడుదల దాన్ని బట్టి చూస్తే అసలు దాని పొంతం లేదు. ఇంకా 2000 గతంలో చంద్రబాబు గారి హయాంలోనే 1542 మిస్సింగ్ కేసులు ఇప్పటికీ అలా పెండింగ్లో ఉన్నాయని నిన్న ఆ రిపోర్ట్లో వచ్చిన అంశం. ఎలా చూడాలి? బేసిక్ సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంకారంతో ప్రవర్తించింది, నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. ఒక పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి కదా. లైట్ తీసుకుందా హోంమంత్రి ఊరకనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే, డీజీపీ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, రాజకీయ స్టేట్మెంట్ ఇస్తారు, ఫిగర్స్ ఉంటాయి కదా నీ దగ్గర. దీని మీద హోంమంత్రి కూడా పెద్దగా స్టేట్మెంట్ ఇవ్వలేనట్టు. అదే అప్పుడు ఇవన్నీ తప్పుడు ప్రకటనలు ఇట్లాంటి మొక్కని తేల్చేశారు. అది రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు, వాలంటీర్లు అట్టంటారా, వాలంటీర్లు అంటున్నారని వాలంటీర్ల డిఫెన్స్లోకి వెళ్ళారు. కానీ అసలు అది ప్రభుత్వాన్నే దోషిగా చూపెడుతున్నది. ఎదురుగుండా ఫిగర్స్ ఉంటాయి. ఆ రోజున కూడా నేను చెప్పా, మనం ఇన్ని సంవత్సరాలుగా జర్నలిజం ఫీల్డ్ లో ఉన్న వాళ్ళగా మనకు తెలుసు మిస్సింగ్ ఎట్లా ఉంటుంది. మిస్సింగ్ లో ఎక్కువగా లవ్వు, లేచిపోవడం, లేదు ఇంట్లో అలిగి వెళ్ళిపోవడం, ఇవే 100కి 90 ఉంటాయి. ఒక 5 నుంచి 10% మంది బలవంతంగా తీసుకెళ్లబడే వాళ్ళు ఉంటారు. అది దర్యాప్తు సరిగ్గా ప్రతిదీ ఎందుకు చెయ్యరంటే 100లో 99 కేసులు ఇవే ఉంటాయి పోలీసులు. ఇది రొటీన్ అయిపోతుంది పోలీసులకు కూడా. నిజమైన 18 ఏళ్ళు, నేను ఇంతకుముందు కూడా చెప్పా, కొంచెం వయసు వచ్చినటువంటి వాళ్ళు, పెద్ద మనిషి అయిన ఆడపిల్ల గనక మైనర్ అయినా సరే వెళ్ళింది అంటే అమ్మాయి అది క్రైమే, మైనర్ అయిన. కానీ పోలీసులు మిస్సింగ్ అనగానే లేచిపోయి ఉంటదిలే, ఫస్ట్ ఏం అడుగుతారు, ఏ అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఉంది ఏంటి. ఒకవేళ తల్లిదండ్రులు ఎవరితో లేదని చెప్తారు, కానీ వీళ్ళు కాలేజ్ దగ్గరకు స్కూల్ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో చెప్తారు. చెప్పగానే మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడకుండా అది చూసుకోండి, మేమేం చేయలేము అంటారు. ఇక అక్కడి నుంచి పోలీసుల మీద వీళ్ళ కోపం ఇది. ఇక రెండో కోణం, ఇప్పుడు మొన్న అమ్మాయిది ఉంది భీమవరంకి, ఏం తేలింది, అక్కడ దాకా వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్తున్నది బెదిరించారు, తీసుకెళ్లారు, కరెక్టే. బెదిరించి ఏదో సినిమాల్లో చూపెట్టినట్టు కార్లలో వేసుకుని తీసుకెళ్ళిన కేసు కాదు కదా. అబ్బాయి వెంట వెళ్ళింది అమ్మాయి. అది అమ్మాయి ఏమంటది, నన్ను ఇట్లాగా నిన్ను చంపేస్తాను అన్నాడు కాబట్టి నేను వెళ్ళానంట. కానీ అన్ని రోజుల పాటు ఉండదు కదా, బేసిక్ గా అయితే అన్ని నెలల పాటు అయితే ఉండదు కదా. తర్వాత అబ్బాయి చేస్తున్నది తననే పని మనిషిగా పెడుతుండేటప్పటికి ఒక కోపం వచ్చింది కాబట్టి బయటపడింది. ఇది సాధారణంగా లవ్ చేసేటప్పుడు ప్రతి అబ్బాయికి అమ్మాయికి కూడా అందమైన జీవితం కనబడుతుంది. సినిమాల్లో హీరోలుగా వాళ్ళు ఊహించుకుంటారు, హీరోయిన్లుగా వీళ్ళు ఊహించుకుంటారు, ప్రతి డ్యూయట్ వాళ్ళ కోసమే అనుకుంటారు. ఆ మనసుల్లో ఆ ఫీలింగ్స్ వస్తాయి. ఆ తర్వాత పెళ్లి లేకుండా వీళ్ళ ఆ అబ్బాయి గాని అమ్మాయి గాని స్థిరమైన ఆర్థిక వ్యవస్థతో ఉంటే నో ప్రాబ్లం. అలా కానప్పుడు ఇట్లాంటి బతుకులు వచ్చినప్పుడు ఓ సమస్య అవుతుంది. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి కిడ్నాప్ అన్నటువంటి పేర్లు చెప్తారు. నాకు బాగా గుర్తనమాట, నేను ఈనాడులో స్టార్టింగ్ డేస్ లో పనిచేసే టైంలో మా కాలేజీలోనే మేము డిగ్రీ బీకామ్ చేస్తే వాళ్ళు బీఏకి సంబంధించిన ఒక అబ్బాయి ఒక అమ్మాయి కేసు కోర్టులో అదే అక్కడ స్టేషన్లో కనబడ్డారు. ఏంటిది అంటే, అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చంటే పోలీసులు అప్పుడు మీరు నమ్మరు, విచిత్రమైన కేసు పెట్టింది అమ్మాయి అన్నాడు. ఏంటది అంటే, లంగాలు ఎత్తుకుపోయాడని కేసు పెట్టింది. ఏంటది అసలు ఏం జరిగిందంటే, లవ్ అండి, లేచిపోయారు, తర్వాత 4 రోజులు పోయిన తర్వాత డబ్బులు అయిపోయిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలనుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్నలు పిలిపించాము, కౌన్సిలింగ్ ఇచ్చారు, అమ్మాయి అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలనుకుంది. మరి వీడిని వదిలించుకోవాలంటే ఏం చేయాలి, దొంగతనం కేసు, దొంగతనం దగ్గర ఏముందని, ఎందుకంటే అమ్మాయి ఏం పట్టు రాలేదు, ఈడే కాస్త ఏదో ఉన్న డబ్బులు ఇంట్లో ఉంగరాలు గంగరాలు పట్టిపోయి అమ్మేసుకున్నాడు. దాంతో 4 రోజులు బతికారు. ఇక సరిగ్గా కష్టపడి బతకాలనేటప్పుడు నేనెందుకు బతకాలని అమ్మాయికి వచ్చింది, వెనక్కి వెళ్దామని తీసుకొచ్చింది.
ఫైనల్ గా ఎట్లా జరిగింది. ఇప్పుడు చివరికి ఏం కేసు పెట్టిందంటే బట్టలు ఎత్తుకుపోయారన్న కేసు పెట్టింది. ఏం బట్టలు ఎత్తుకుపోయారంటే ఈ పెట్టింది అని చెప్పి అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. అంటే అప్పటిదాకా ప్రేమ మీద ఒక్కసారిగా విరక్తి వచ్చేస్తుంది. ప్రేమించేటప్పుడు ఎలా ఉన్నా బానే ఉంటది. ఆ తర్వాత అట్లా కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత భార్యలు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, భర్తలు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాటిలో కేసులు కట్టడానికి ఇదంతా వర్కౌట్ అవుతుంది. ఇట్లాంటి వాటికి తీసుకొచ్చి అప్పుడు ఏం చేయాలి, పోలీసులు వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఆరోపించారు, ఇదిగో కేసులు రిజిస్టర్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలీస్ స్టేషన్ లో ఇన్ని, ఇదిగో ట్రేస్ అయినాయి. ఇవాళ ఇక్కడ పార్లమెంట్ లో చెప్పిన లెక్క ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పంపించి ఉంటదిగా, అంతే కదా. ఆనాడే నిద్రపోయారు వీళ్ళు. అదే కదా, డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయి, హోంమంత్రి పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయి. దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు కానీ అసలు నిజాన్ని పక్కన వదిలేశారు. పవన్ కళ్యాణ్ దాన్ని, నేను అప్పుడు కూడా అన్నా, పవన్ కళ్యాణ్కి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే అతనికి ఈ అనుభవం లేదు. క్రైమ్ మనకి ఇది పోలీసులకి తెలుసు, మీడియాకి తెలుసు, ఈ రెండు రాజకీయ నాయకులకు కూడా తెలుసు. తెలియంది సాధారణ ప్రజలకి, యువతరానికి తెలియకపోవచ్చు, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం సులభం. అట్లాగే మధ్యతరగతి కుటుంబాలకు తెలియకపోవచ్చు, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం సులభం. దాంతో వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అమ్మాయిని తార్చేవాళ్ళు ప్రతి ఇంటి డేటా తీసుకుని వెళ్ళిస్తున్నారు. ఇది ఎవడో ఇంటెలిజెన్స్ వాడు చెప్పాడు. ఏ ఇంటెలిజెన్స్ వాడు చెప్పాడు ఇప్పుడు రమ్మనండి. బేసిక్ గా సాధారణంగా మనం ఒక నాయకుడిని పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు ఏదో కొంతమంది, అందులో పవన్ కళ్యాణ్ అంటే హీరో, సినిమా యాక్టర్ దగ్గర మనం 4 నిమిషాలు మాట్లాడాలి, అందులో పొలిటికల్ హీరో కాబట్టి మాట్లాడాలంటే ఏదో ఒక దిక్కుమాలని చెప్పాలి. అట్టంటే ఎవడో దిక్కుమాలిని చెప్పింది ఇక్కడ. అన్ని 100కి 90 ఇట్లాగే ఉంటాయి, ఒక 10 ఖచ్చితంగా వ్యభిచార గృహాలకు వెళ్ళే ఉంటాయి. అవి ఎట్లా ఉంటాయి అంటే, ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లేదా వేరే చోట్ల ట్రాప్ వేసే మహిళలు ఉంటారు. వాళ్ళేంటి, నువ్వేంటమ్మా ఇంటి మీద అలిగి వచ్చావా, అయ్యయ్యో నీకెందుకమ్మా, తల్లిలాగా నేను చూసుకుంటాను, మీ అమ్మ అట్లా తప్పు చేసింది ఇట్లా తప్పు చేసింది అని బిగిన్ చేసి ఇంటికి తీసుకెళ్లి 4 రోజులు బాగా చూసుకుని ఆ తర్వాత వ్యభిచార గృహాలకు పంపించే వాళ్ళు ఉన్నారు. ఇది మీకు ఆ వ్యభిచారాలకు సంబంధించి బాధిత మహిళలని ఇంటర్వ్యూలు చేస్తే తెలుస్తుంది, లేదా ఆ సంస్థలు ఉంటాయి కొన్ని వీళ్ళని కాపాడిన సంస్థలు, అలాంటి వాళ్ళతో మనం పనిచేస్తున్నాం కాబట్టి, వర్క్ చేస్తున్నాం కాబట్టి తెలుసు. వాటికి సంబంధించి జాయింట్ ఆపరేషన్స్ చేసాం పోలీసులు కొన్ని ఇట్లాంటి సంస్థల ద్వారా. కాబట్టి అట్లాంటి కొన్ని వేల కేసులు చూసుంటాం. అప్పుడు నాకు అర్థమైన కేసు కాబట్టి నేను పదే చెప్పాను. బట్ నిజం కంటే అబద్ధం అద్భుతంగా వ్యాపిస్తుంది, అందంగా ఉంటుంది. అబద్ధం అనేటటువంటి కోటలు ఇక్కడ గోడలు కట్టారు, నిజం అనేది తడికిలాగా మారిపోయింది. దాని ఇంపాక్ట్ అబద్ధం. ఇప్పుడు అబద్ధాల కోటలు బద్దలవుతున్నాయి ఒక్కోటి, కానీ నిజాలు సమాధి అయిపోయినాయి. నిజాల సమాధి మీదన ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిపోయింది. ఎవడేం చేయగలుగుతారు? కానీ ఒక అతిపెద్ద ఆరోపణ మీరు చెప్పినట్టు, అంటే దీనివల్లే జగన్ గారు ఓడిపోయారని నేను అన్న కానీ కొంత అయితే పడింది. వాలంటీర్ల వల్ల నిజంగా ఎంతమంది మిస్ అయిపోతారా? పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆరోపణ చేశారంటే ప్రజలు అంత లైట్ తీసుకుంటారని అయితే అనుకోలేం. ఎంతో కొంత 100లో 10 మంది అయినా నమ్ముతారు. అటువంటి విషయంలో నిర్లక్ష్యమా అక్కడ? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సీరియస్గా తీసుకోలేదా? హోంశాఖ ఏం చేసింది, హోంమంత్రి ఏం చేసింది అని పక్కన పెడితే జగన్ గారు అయినా దాని గురించి ఎందుకు ఆలోచించలేదు అప్పుడు? అంటే జగన్ ప్రతిదీ కూడా నేను బట్టలకు నొక్కాను, 1,47,00,000 కుటుంబాలన్న చుట్టూతానే తిరిగాడు, సంక్షేమం ఇచ్చేస్తున్నాను కాబట్టి సంక్షేమాన్ని మించి ఇంకేముంది అనుకున్నాడు. కానీ అడ్మినిస్ట్రేషన్ బ్యాడ్ అంటే కాదు. నేను చాలాసార్లు చెప్పాను, అడ్మినిస్ట్రేషన్ వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ చరిత్రలో భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా నిర్వహించాల్సిన అడ్మినిస్ట్రేషన్, ఇంటి దగ్గరికి పాలన, నీ ఏరియాకే ప్రభుత్వం అన్నటువంటి అట్లాంటి ఒక చక్కటి వ్యవస్థ తెచ్చినోడు సమాధానం చెప్పడంలో నిర్లక్ష్యం, ప్రతిదానికి పాపం ఆ సజ్జల ముందు పెట్టి మాట్లాడించడం తప్పించి, ఇవాళ చూడండి ప్రతి మంత్రి మాట్లాడుతున్నారు, నారాయణ మాట్లాడతాడు, అంత మాట్లాడుతుంది, ఎవరికి వాళ్లే మాట్లాడుతున్నారు. చక్కగా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇచ్చారు. ఆనాడు ఆ స్వేచ్ఛ ఇవ్వాల. దానివల్ల ప్రతిదానికి వచ్చి ఒకళ్ళే సమాధానాలు చెప్పుకునేటటువంటి క్రమంలో దాంట్లో అర్థమయ్యేలాగా ఇదంతా ఉంటది అంటే ఉండదు. జగనే చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, ఆ లెక్కది వెంటనే డీజీపీని పిలుచుకో, కూర్చోబెట్ట డేటాది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేయచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టి. లేదు, అసెంబ్లీలోనే చెప్పు, నువ్వు అసెంబ్లీలో చెప్పచ్చు. అవును, ఎక్కడ ఉంది? పోలవరం గురించి చెప్పారు, ఇంకోటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అసెంబ్లీలో. దీని గురించి కూడా ఇచ్చేసి ఉంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చులకనగా చూశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోపణ నిరాధారం, అదొక వేక్ అని తెలిసిపోయేది కదా. నేను అనేది అదే, అతను మాట్లాడితే ఎవడు పట్టించుకుంటాడులే అనేటువంటి ఒక అహంకారంతో చూశారు. అతనికి వచ్చింది 6% ఓట్లే, ఒక్క సీటే కదా, అతనే 2 చోట్ల ఓడిపోయాడు, అతనికి మనం సమాధానం చెప్తే అతను పెద్దోడు అవుతాడు అనుకుని ఈయన చిన్నోడయ్యాడు. ఇప్పుడు ఈయనకంటే ఆయన పెద్దోడయ్యాడు. అంతే కదా. ఈయన నిర్లక్ష్యం. అంటే ఎప్పుడైనా సరే ఓటమి పాఠాలు నేర్పాలి.
అవును. ఇప్పుడైనా సరే చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టాలి. ఇప్పుడు ఇవి పెద్ద పాములైనవి. అవును. పెద్ద పాముల్ని కర్ర కాకుండా చూస్తా కూర్చున్నారు, బుస కొడుతున్నాయి లేని కాటేసినాయి. అది ఇక్కడ తేడా. ఒక రకంగా ఇప్పుడు ఈయన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ గారు ఈయన మేలు చేశారు అనుకోమల జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రశ్నలు ఏమనెత్తి. మీరు ఈ ప్రశ్నోత్తరాలు చూస్తే తెలుగుదేశం వాళ్ళు వేసిన ప్రశ్నలన్నీ జగన్ కి పనికొచ్చినాయి. అదే అంటున్నాను, పోలవరంది అంతే వచ్చింది, అట్లాగే మొన్న నిధులకి సంబంధించి అంతే వచ్చింది, అప్పులకి సంబంధించి మొన్న వేసిన ప్రశ్నకి అంతే వచ్చింది. ఏది అడిగినా సరే ఇంతకు ముందు వీళ్ళు కట్టిన అబద్ధాల కోటలకి బద్దలవుతున్నాయి. కానీ అయిపోయింది టైం, 5 ఏళ్ళు. ఎవడు ఇదిగో ఎన్ని అబద్ధాల కారణంగా అని చెప్పి ఓటేమన్నా మారిపోద్దా? లేదు కదా. తప్పు మనం నిర్లక్ష్యపు వ్యవహార శైలి. మేబీ ఇప్పుడు ఇది ఒక లెసన్ భవిష్యత్తులో కూడా. ఇప్పుడు తెలుగుదేశం కూడా చూడాల్సిందే. రోజు వైసీపీ పత్రికలో రాస్తోంది, సాక్షిలో అదిగో అక్కడ తలకాయ పగల కొట్టారు, ఇక్కడ అక్కడ గొడవ జరిగింది. ఇంతవరకు సాక్షి అట్లాగా ఈనాడు జ్యోతిలో వచ్చిందని కౌంటర్న రాసేది అసలేంటి అన్నటువంటి. ఇప్పుడు అసలు వీళ్ళు ఎవరు రాయట్లా, పట్టించుకోవట్లా. నిర్లక్ష్యం చాలా ప్రమాదకరం. తప్పు ఎవడు చేసినా మనవాడైనా సరే మేము పట్టుకున్నాం, శిక్షిస్తున్నాం అని చెప్పు. వైసీపీ టైంలో కూడా తప్పు వాళ్ళు చేసినప్పుడు అరెస్ట్ చేశారు. కానీ దాన్ని కూడా వీళ్ళు అది చిన్న కేసే, పెద్ద కేసు కాదంటూ చేసుకొచ్చారు. వీళ్ళైతే చాలా తెలివిగా అవాయిడ్ చేస్తున్నారు, అసలు ఆన్సరే చేయకుండా. కానీ అది చాలా ప్రమాదకరం. మొదట్లో బాగానే ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అడ్మినిస్ట్రేషన్ అద్భుతమైన మీరన్నట్టు అడ్మినిస్ట్రేషన్లో లోపాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇందులో ప్రస్తావించిన దాంట్లో కిషన్ రెడ్డి గారు దిశ యాప్ గురించి కూడా ప్రస్తావించారు. సంజయ్ కదా ఆయన హోంశాఖ సహాయ మంత్రి. దిశ యాప్ గురించి కూడా వచ్చింది. దిశ యాప్ వల్ల చాలా స్వేచ్ఛగా ఫిర్యాదులు చేసుకోగలిగారు. దానివల్ల చాలా ఈజీగా ట్రేస్ అవుట్ అయినాయి. ఒక రకంగా ఆ క్రెడిట్ వైసీపీతో జగన్దేనే అనుకోవాలి. దాన్ని కూడా ఏ రోజు వీళ్ళు హైలైట్ చేసుకోలేకపోయారు. దాని గురించి కూడా ఏం ప్రస్తావించలేకపోయారు. అక్కడ కనిపించట్లేదు అడ్మినిస్ట్రేషన్ లోపం. మీకు ఇది అడ్మినిస్ట్రేషన్ లోపం కాదండి. అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళు 1,40,00,000 మందితో దిశ యాప్లు డౌన్లోడ్ చేయించారు. మొన్న చూడండి అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని వెటకారం చేస్తా మాట్లాడారు ఎన్డీఏ పక్ష. అది వెర్రితనం. ఈయన ఏమంటారంటే ఒక చక్కటి అవకాశం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి ఒకటే దరిద్రం. మేము చేస్తుంది రైట్ కాబట్టి ఎవరికి జవాబుదారీ కాదనుకుంటారు. అది అహంకారంగా కనబడుతుంది ఎదురోడికి. ఆత్మగౌరవం అనుకుంటున్నారు వీళ్ళు. అతి విశ్వాసంగా కనబడుతుంది ఎదురోడికి. మోడీ ఇది అంతే సేమ్. వాళ్ళు బీజేపీ వాడు ఎవడు నోరు మీదపడు మాట్లాడే పాపం పట్టించుకునే దిక్కు ఉండదు. వీళ్ళకి వీళ్ళు మాట్లాడితే సాక్షి తప్పించి ఎవడేయడు, వాస్తవం తెలియదు. దిశ యాప్ వీళ్ళు ఎంతసేపటికి దిశ చట్టం లేదు, ఎస్ చట్టం లేదు, చంద్రబాబే చెప్పారు ఎస్ చట్టం లేదు. చట్టం చేయలేదా? అసెంబ్లీ వేదికగానే చట్టం చేశారు, దిశ పోలీస్ స్టేషన్ పెట్టారు. కాకపోతే దాన్ని కేంద్రం అంగీకరించలేదు, రాష్ట్రపతి అంగీకరించలేదు. కానీ నడుస్తున్నాయి, పోలీస్ స్టేషన్ నడుస్తున్నాయి. యాప్ లో ముట్టుకుంటే వెంటనే పరిగెత్తుకొచ్చేది, స్పందిస్తున్నారు. ఎంత వేగంగా స్పందించారు, ఎంతమంది బతికి బయటపడ్డారు. అట్లాగా చివరికి రోడ్డు మీద బండి ప్రాబ్లం వచ్చి ఆగిపోతే కూడా ఒక మహిళ పెట్టింది, అదేదో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మహిళలు రోడ్డు మీద ఆగిపోయి నా అర్ధరాత్రి పూట్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దిశాదానికి కొడితే వచ్చి పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్లి సెక్యూర్ చేసినటువంటివి ఉన్నాయి. అట్లాంటి బోలెడు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళ పాజిటివ్ ని ప్రొజెక్ట్ చేసుకోండి. వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాకి వీళ్ళు పేటిఎం తొక్కతోలని ప్రచారాలు చేశారు. కానీ ఆడు 10 పైసలు ఇచ్చిన పాపాను పోయిందేదో ఎవరికి ఇచ్చుకున్నారంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏదో కార్పొరేట్ సంస్థల వాళ్ళకి ఇచ్చుకుంటారు. సాధారణమైనటువంటి యూట్యూబర్లకు కానీ వీళ్ళకి ఎవరికి 10 పైసలు ఇయ్యరు. దాంతో వీళ్ళకి అది అబద్ధాన్ని నిజమని నమ్మించేటటువంటి వాళ్ళేమో సక్సెస్ అయ్యారు, అబద్ధాన్ని అబద్ధం అని చెప్పినటువంటి వాళ్ళేమో వెదవలయ్యారు. వీళ్ళు దాంట్లో దెబ్బతిన్నారు. ఎప్పటికైనా బుద్ధి రావాల్సింది అటు బీజేపీకి రావాలి, వైసీపీకి రావాలి, ఎదురికి రావు. కానీ ఇప్పుడు తెలుగుదేశం హయాంలో కూడా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి, దాదాపు 1542 కేసులు. దాన్ని ఇప్పుడు టీడీపీ సమర్థించుకుంటుందా? చేసిన ఆరోపణల మీద జనసేన లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సమర్థించుకుంటారా, స్పందించాలా? ఎవరన్నా మాట్లాడారా? లేదు, మాట్లాడరు, చెప్పరు, సైలెంట్. మేము చేసాం, అయిపోయింది, జనం నమ్మారు, తాంబూలాలు ఇచ్చేసాం, తనుగు జల్లేసాం అంతే. ఇప్పుడు బేసిక్ సమస్య ఏంటంటే ఇప్పుడు ఇవి కొంచెం సీరియస్ గా చూడాల్సిన అంశాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిదే ఉందనుకుంటే, ఏదైతే భీమవరం కేసు 9 నెలల దాకా తెలియలే. కానీ ఆ పోలీస్ అధికారి ఎంత నిర్లక్ష్యం వహించారో అమ్మాయి చెప్పింది కదా, తల్లి మనతోనే మాట్లాడింది కదా. వాడికి కాశ్మీర్ లో ఎట్లున్నాయి సంబంధాలు, స్టిల్ నవ్వు ఏమైనా విచారిస్తున్నారా? పోనీ పోలీసులు ఇక్కడ చేత కాకపోతే ఎన్ఐఏకి ఏమైనా పంపించారా కాశ్మీర్ రోడ్ అని? వాడికి చక్క రేపు మాపో బెయిల్ మీద వస్తాడు, మామూలుగా నడిచిపోతుంది. ఇక్కడ వీటిట్లలో అట్లాంటివి కూడా ఉండొచ్చు.
ఉగ్రవాదం కొన్ని వైపు కొన్ని ట్రేస్ అవుట్ అవ్వకపోవచ్చు. అదే నేను అంటుంది, ఉగ్రవాదం వైపు తీసుకెళ్ళి భీమవరం కేసు కూడా అతను పెట్టిన పోస్ట్, అమ్మాయి పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో దాని వల్ల ట్రేస్ అవుట్ చేయడం ఈజీ అయింది. ఒకవేళ ఇన్ కేసు ఆ పోస్ట్ పెట్టకపోతే పరిస్థితి అంటే దానికి సమాధానం ఉండదు. అదే పోస్ట్ పెట్టడం కాదు, అమ్మాయి అక్కడి నుంచి ఫోన్ చేసి అదే ఏదో వీడియో కాల్ చెయ్యకపోయి ఉంటే అవును పొరపాటు కూడా ఏది కాదు. ఈవెన్ అప్పుడు కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వేస్తే ఆ కేకే అని ఆయన జనసేనకు సంబంధించిన ఆయన చెయ్యబట్టి నడిచింది. అవును సమస్యల్లా ఫాలో అప్ చేయబట్టి, లేకపోతే అదే నిర్లక్ష్యమే, ట్రేస్ అవుట్ కూడా కష్టమే అంతే. కాబట్టి ఇక్కడ సమస్యల్లా ఏంటంటే నేను చెప్పినట్టు మిస్సింగ్ అంటే ఆ లేచిపోయారులే అనే ఒక క్లియర్ కట్ ఫీలింగ్ పోలీసులకు ఉండటం. లేచిపోవడం అంటే రెండు రకాలు ఉంటది, వాళ్ళు ఇష్టపడి వెళ్ళడం, రెండోది మోసపోయి వెళ్ళడం. నువ్వు పట్టుకొచ్చి తీసుకొచ్చి అక్కడది మోసపోయారా లేచిపోయారని తెలిసేది. సాధారణంగా పోలీసుల మీద ఏంటంటే వర్క్ భారం ఎక్కువ ఉంటది, ల్యాండ్ ఆర్డర్ మీద. ఈ బందోబస్తులు, లోకల్ గా వచ్చే దిక్కుమాలిన కేసులు, వందల వేల కేసుల్లో వీటి మీద సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయరు. అది ఇప్పటికైనా సరే దానికంటూ ప్రత్యేక యంత్రాంగం పెట్టాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ ఉద్దేశం మంచిది, బట్ రాంగ్ ఫీడ్బ్యాక్. అవును అవును అంతే. కానీ దీనికి సంబంధించి చట్టపరంగా అన్న మార్పులు చేయాలి. ఎందుకంటే వీళ్ళు పెట్టినట్టు, వైసీపీ వాళ్ళు పెట్టినట్టు ఒక పరీక్షల్లో తప్పారనో, లేదంటే లవ్ అఫైర్, లేదంటే మానసిక రుగ్మతలో కారణాలు ఏదైనా సరే అమ్మాయి అంటే మిస్సింగ్ అని ఒక కేసు నమోదు చేశాడు. దానికి సంబంధించి ఇలా పెండింగ్లో ఉండిపోవడం, ట్రేసింగ్లో ఆ సంఖ్య పెరిగిపోవడం జరుగుతుంది. అలా కాకుండా దాన్ని అన్న సెపరేట్ చేసి ఏ కేసు ఏంటని చేస్తే ఆ మిస్సింగ్ అనేది పక్క తప్పుకుంటే ఆ కేసులు తగ్గుతాయేమో. నేను చెప్పేది అదే, వీటికి ప్రత్యేక వ్యవస్థ కావాలి. ఇవాళ మన పోలీసింగ్ చాలా పరిమితం అండి, వర్క్ అపరిమితం. నిజంగా చెప్పాలంటే పోలీసులకి నరకం. వాళ్ళు నిద్దట్లో కూడా అదే కలవరిస్తుంటారు పాపం. రాత్రి పగలు ఓ పక్కనేమో రాజకీయ ఒత్తిళ్లు, ఇంకో పక్కన గ్రౌండ్ లెవెల్ అసాంఘిక శక్తులు, వాళ్ళకి ఉన్న సిబ్బంది తక్కువ, దాంట్లోనే సర్దుకోవాలి, విలవిలలాడతారు. నిజంగా పోలీసులకి కోర్టులలో పనిచేసే వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి నీళ్లు నెత్తిని చల్లుకోవాలి. ఎందుకంటే ఆ రెండు డిపార్ట్మెంట్ లో వాళ్ళు, వీళ్ళిద్దరే ఈ సమాజానికి రక్షకులు. కానీ ఆ రెండు డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తున్న నరకం, వాళ్ళ జీతాలు నా దృష్టిలో చాలా వేస్ట్ అనమాట, వాళ్ళకి ఇచ్చే చాలా తక్కువ, నరకం అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సంబంధించి ప్రత్యేక వ్యవస్థలు కావాలి. సైబర్ క్రైమ్స్, ఉమెన్ మిస్సింగ్, ఈ రెండు కేసులలో ప్రత్యేక వ్యవస్థలు అవసరం. సైబర్ క్రైమ్స్ కూడా ఇవాళ రోజున మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా హైయెస్ట్ కేసులన్నీ సైబరే వస్తున్నాయి. వేల మంది అన్యాయానికి గురవుతున్నారు. ఇవాళ ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో ఉన్నాడు. సోషల్ 100కి మనకి 80 కోట్ల అకౌంట్స్ ఉన్నాయట ఇండియా. ఇందులో ఎన్ని ఫేకో తెలియదు. రకరకాల ట్రాప్లు, రకరకాల మోసాలు, రకరకాల వేధింపులు. పట్టించుకునే వ్యవస్థ లేదు. ఎప్పుడో ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోనో వెళ్ళి సైబర్ క్రైమ్స్ వాళ్ళతో చెప్తే ఒకటి నడుస్తుంది. వాళ్ళు అది చూసేలోపు మళ్ళీ పాపం వాళ్ళ మీద 100 కేసులు, భారంతో అల్లాడిపోతున్నారు. ఇవాళ మామూలు పోలీస్ స్టేషన్లు ఎంత ఉన్నాయో అంత పెద్ద సంఖ్యలో సైబర్ పోలీసులు పెట్టాలి. దేశవ్యాప్తంగా ఒకళ్ళకొకళ్ళు అనుసంధానించుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వాళ్ళు ఇప్పుడు ఎంపీడీఓది ఉంది, ఏం తేలింది అతను, ఏం తేలింది అతను ముందేమో తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి పాప వైసీపీ లీడర్ని ఎత్తినేసేసి వీడియో చేసేసి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. తీరా చూస్తే అదేం తేలింది, అతను డబ్బులు పంపించింది చూసి ఎవరికి ఏంటి అన్నోన్ కాల్స్ వచ్చినాయి చూస్తే జైపూర్ లో ఉన్నటువంటి ఒక మూట, 21 మంది సైబర్ క్రైమ్స్ మూట, అమ్మాయిలతో నగ్న కాల్స్ చేపిస్తారట. అది మొత్తం వీడియో రికార్డ్ చేసి ఇక అక్కడి నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. ఆ గవర్నమెంట్ కట్టిన డబ్బులు తీసుకెళ్లి అతను దానికి గట్టేశాడు. దాంతో అతను అడుగుతాడు కదా, కాబట్టి ఆత్మహత్య చేసేసుకున్నాడు. కానీ ఏమని జనంలోకి వెళ్ళింది, వైసీపీ వాళ్ళు వేధింపులని వెళ్ళి. కానీ ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందిగా, అతను ప్రాణాలు కోల్పోయాడు, ఆ కుటుంబం నష్టపోయింది. ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళని బద్నాం చేసి. కానీ ఇదే గనక మనకి ఇక్కడ సైబర్ పోలీసులు, అక్కడ సైబర్ పోలీసులు కోఆర్డినేషన్ ఉంటే, ఇక్కడ పోలీసులు వెంటనే చెప్తే అక్కడ వాళ్ళని పట్టుకుంటారు. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి అడ్రస్ తెలుసుకునే లోపు వాళ్ళు 20 మంది పారిపోయారు, ఒక్కడే దొరికాడు. అదే లోకల్ వాళ్ళు ఉంటే మొత్తాన్ని పట్టుకొచ్చేవాళ్ళు కదా. పోలీసు వ్యవస్థ మధ్యన అనుసంధానం ఉండాలి, సైబర్ క్రైమ్స్ మధ్యన అనుసంధానం ఉండే ఒక వ్యవస్థ కావాలి. ఒక రకంగా కేంద్రం ఒక షాక్ ఇచ్చిందని చెప్పాలి అంతే, ఈ బండి సంజయ్ గారు ఇచ్చిన ఈ రిపోర్ట్తో. చూద్దాం, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చేసిన అతిపెద్ద ఆరోపణ వైసీపీ అప్పటి ప్రభుత్వం మీద. ఇప్పుడు దానికైతే ఒక క్లారిటీ వచ్చింది, కేంద్రమే ఒక రిపోర్ట్ ఇవ్వడం. మరి దీన్ని కప్పించుకుంటారా, దీని మీద అన్న సమాధానం చెప్తారా, క్లారిటీ ఇస్తారా, నిరాధారమైన ఆరోపణలను అయితే తెలిపోయింది ఫైనల్గా.